ఇది బాత్రూమ్ కొరకెట్టండి, అది బాత్రూమ్ తాతయ్య గారికి ఇచ్చాను అమ్మాయి. అది కాదు, అది సెప్టిక్ ట్యాంకా? ఇది నువ్వా సెప్టిక్ ట్యాంక్? సెప్టిక్ ట్యాంక్ 2 వారాలు ఉంటే పైన ఆడేసానండి, 7 వేసుకొచ్చాను. ఇది వేరే వాళ్ళ పంట, అది ఇంకొకరిది అక్కడి నుంచి మందండి. ఇది ఈ గట్టు ఉంది కదా, ఈ గట్టు నుంచి ఇదే ఈ బిట్ ఎలాగా మీదే. ఎన్ని 1000 గజాలా? 1000 గజాలు మొత్తం కాదు, అక్కడి నుంచి ఇలాగా 1000 గజాలు. ఇక్కడ నుంచి 1000 గజాలా? అక్కడి నుంచి అండి, కుర్రోడి దారి కట్టేది. అది కుర్రోడు వెళ్తున్నారు కదా. అయితే ఇప్పుడు మీరు పంట వేసింది ఇంట్లోదే? ఇక్కడి నుంచి 15 సెంట్లు అండి, ఇక్కడ నుంచి 5 సెంట్లు, 20 సెంట్లు మొత్తం. 20 సెంట్లు అంటే 2 గుంచాలండి. అవునవును, అలాగండి. అలా కొత్తది. అదే 15 సెంట్లలోనే మొత్తం అంతా వరేసారు. కూరగాయలండి, కూరగాయలు ముందు కూరగాయలు అండి. దానికి కొంత అంటిపెక్కలు వేసానండి, చక్కెరకాయలు తీసేసాను మొన్న. ఇప్పుడు ఇది వరి సారవా దారవా? ఇది దాలవా అండి. దాలవా పండు మళ్ళీ వస్తుందండి. అయితే ఇది వినాయక చవితికి వినాయక చవితి పొట్టలు తగిలేస్తాయి. ఇంకా నెల ఉంది కదండి, పొట్టలు తగిలేస్తాయి. ఆ పొట్టలు తగిలేసిన 10-15 రోజులకి చేను ఈనేద్దాం, 2 నెలలకు తయారైపోద్ది. ఇంకా 2 నెలలకు తయారైపోద్ది, 4 నెలలకి అయిపోద్ది. ఇప్పుడు ఇంకా నెల 15 రోజులు అయింది నూడిసి. ఇంకా నా 3 నెలలు, నెల 15 రోజులు అయింది. ఆలు ఇక్కడ నుంచి 6 నెలలు అక్కర్లేదండి. 6 నెలలు ఉండదండి. నెల 15 రోజులు పోతే ఇంకా 4 నెలలు 15 రోజులు అండి. అయితే ఇప్పుడు ఊర్చి నెల 15 రోజులు అయింది. ఇప్పుడు వినాయక చవితికి పొట్టలు తగిలేస్తాయి. 15 రోజుల్లో మనకి ఈ నెలలో వినాయక చవితికి పొట్టలు వచ్చేస్తాయి. ఇంకా 2 నెలలకి నెల ఎన్నో నెలకే తయారైపోద్దండి. అలాగా మొత్తం అయితే ఇప్పుడు 2వ నెలకి మీరు ఆరబెట్టి పంపించేస్తారు, వెళ్ళిపోద్దండి. 3వ నెలకి 6 నెలలు అండి. 6 నెలలు అంటే 2 నెలలు అయినా ఇంకా 4 నెలలు అండి. ఇంకా 4 నెలల్లో తయారైపోద్ది. అయితే దీనికి ఎన్ని బస్తాలు వస్తాయి ఇప్పుడు? దీనికండి మనం ఇంకా బాగా పడితే 50, 55. మళ్ళీ పంటకి అయితే 60 కూడా అయిపోతాయి. ఇప్పుడైతే 40. ఎకరంకి 30 బస్తాలా? ఎకరం 30. అలాగే మనకి పెట్టుబడి పెడతాం కాబట్టి అంటే మీరు బస్తాలు ఎక్కువ వస్తాయి అంటున్నారు కదా, ఎలాగ వస్తాయి? పంటని బట్టి అండి. పంట బాగుంది అనుకోండి, గనింగా చేసింది అనుకోండి, ఎన్నో పంట ధైర్యంగా బత్తాలు పెరుగుతాయి. అది నాకు అలా మందు సరిగ్గా చూసుకోండి, తీసేసి బాగు చేయలేదు అనుకోండి, అది కలుపు గిలుపు. అవును, అది మీతో పాటు వేసారా? చిన్నగా ఉంది. మా ఇంద్రాకే ఇచ్చామండి మేము. ఇంకొక అర్థండి, ఇది బాగుంది మీ పంట. అది ఊసిన కానీ రాలేదండి చేయను కదా. ఇది పొడవగా లేసింది, అది లేగలేదు, లేచిపోద్దండి. ఇది తేడా పక్క పక్కనే కదా. ఆడు పెట్టుబడి డబ్బులు ఉండాలండి. 10 ఎకరాలు చేస్తున్నాడు. ఆవిడ ఎందుకంటే 10 ఎకరాలు చేస్తాడు. అది కాదండి, మరి మీరు ఏమైనా పిండి ఇస్తామండి, పెంట వేస్తాను, దూడ పెంట చేస్తాం, పిండి వేస్తాం, ఎన్ని లేకపోతే. అంటే గవర్నమెంట్ సరఫరా చేసినవేనా ఇవి? గవర్నమెంట్ ఏమన్నా మన సొంత పెట్టుబడి. అది కాదు, ఇవన్నీ పెస్టిసైడ్స్ అంటే ఏమంటారు, ఎరువులు ఇస్తారని కానీ మనకి ఇక్కడ చిన్న వాడతారా? వాడరా ఎరువులు? ఇప్పుడు మందులు ఇస్తారని మనకి డబ్బులు కట్టేయాలి. ఎప్పుడెప్పుడు డబ్బులు కట్టేయాలి. తీసుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి ద్వారాగానే ఇస్తున్నారని బత్తాలో. అవి మనం ఎప్పుడెప్పుడు డబ్బులు కట్టేయాలి. మరి మీరు వాడలేదా? తెచ్చారండి మా అబ్బాయి. మీరు సొంతంగా అంటున్నారు కదా, పెంట అది వేస్తానంటున్నారు కదా, అవి వేస్తున్నారా? గవర్నమెంట్ ఎరువులు వేస్తున్నారు? గవర్నమెంట్ మందులే తెస్తామండి. ఎరువులు ఏముందంటే ఎరువులు మనకు దోళ పెంట ఉండదు కానీ 2 బత్తాలు అట్టేది, 1 బత్త అయితే సరిపోద్దండి. మాకు పెంట ఇస్తాం. అదే మీరు చెప్పింది నిజమే. అదేం పొట్టుకుంది, ఇదేం పొడవుకున్నాయి. చూడండి ఎంత పొడవుకున్నాయి. కలిసి తీయాలండి. ఊడిసేకు ఇప్పుడు రాలేదండి, మందు వేసేయడం లేదు, పోయిన లేదండి. చూడండి ఎలా ఉంది. వాళ్ళకి తక్కువ బస్తాలు వస్తాయి. అది వస్తుందండి. మనకి 30 అయితే 20 బత్తాలు కూడా అవుతుంది. అలాగండి చెయ్యాలండి. అయితే ఇప్పుడు ఇది కూడా మీదే? ఇక్కడి నుంచి నాకు మా అబ్బాయి ఊడుతున్నాడు అమ్మ. వాళ్ళు అక్కడ ఊడుస్తున్నాడు, కౌలు చేస్తున్నాండి. ఆ పక్కన ఉందండి ఇంకా ఒక అరెకరం. అవతలను అక్కడ 2 ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వాళ్ళు వచ్చి చేస్తున్నారంట కదా, ఊడుస్తున్నారండి. అవును, వాళ్ళు ఊరిస్తే మన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి కదా. ఉద్యోగాలు అంటే పనులు ఉండవండి. వాళ్ళ స్పీడ్ మన వాళ్ళు చేయలేరండి. వాళ్ళు మనకి పని కలిసి వస్తుందండి. వాళ్ళు వీళ్ళైతే కాఫీలు, టిఫినీలు, భోజనాలు, బోల్డ్ వాళ్ళు 4 ఉంటే ఊడిచేస్తారండి. ఇలా 10 మంది ఉండాలండి. మన వాళ్ళు అంత స్పీడ్గా నేర్చుకోలేరు. ఏమలాగా వాళ్ళకి అవ్వట్లేదండి. ఎంత కట్టెట్టుకెళ్ళి ఎంత ఊడిచేస్తారండి. వాళ్ళు ఆ కట్ట అక్కడే ఊడిచేస్తారండి. కట్ట అంటే ఇదా? కట్ట అంటే ఇంత కట్ట కడతారండి. ఆకిలాగా ఇలా ఎంత కలిపి ఒక కట్ట వద్దండి. మొక్కప్పుడు ఇలాంటి మొక్కప్పుడు ఇంత కట్ట కట్టి అలా అంత లెక్క ఊడతాడండి. అలా ఊడతారండి.
మరి మన వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర. ఇప్పుడు వేస్తున్నారులేండి, వాళ్ళు నేర్చేసుకుంటున్నారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ చేత ఉడిపించేస్తాం. వాళ్ళు జనం బిజీగా ఉంటారు చూడండి, అందరికి వచ్చి. నార్మల్గా అయితే పని వాళ్ళకి ఎంత ఇస్తారు రోజుకి? ఎవరికంటే ఇప్పుడు మాకు ఇక్కడ కంటరెంట్ అండి. ఇప్పుడు ఎకరాన్ని 3,000 ఊడిచేస్తారండి, ఎకరాన్ని 3,000. ఓకే, ఎంతమంది వచ్చినా తీసి ఊడిచేస్తారు బెంగాళ్ళు. మనమైతే ఆడవాళ్ళు అయితే మనం తీసుకోవాలి. ఎంత ఆడవాళ్ళకి? ఎంత ఆడవాళ్ళకి అండి, వాళ్ళకి అంతే అండి, అదే రేటు. ఆకు తీసి మనం ఇవ్వాలి 3,000. 3,000 ఆకు తీసి ఆకు మనం తీసి వాళ్ళకి ఇవ్వాలండి. ఇలా పీకేసి కట్టలు కట్టి ఇస్తే వాళ్ళు ఉడతారు. ఒక్కొక్కటి ఉడుస్తారు. అలా ఒకటి చేనంత ఉడతారు. వాళ్ళు అలా కాదు, వాళ్ళ పీకేసుకుంటారు. అన్ని వాళ్ళ చేసేసి ఊడిచేసి అప్పచెప్పి వెళ్ళిపోతారు. మడికి మనం ఇంకా ఉండక్కర్లేదండి వాళ్ళ దగ్గర. వెనకాలండి ఇలాగా ఊడిపించుకుంటామండి. ఇక్కడ వీళ్ళు ఈ చేను కట్టిన ఇది కూడా పెంచుతున్నట్టున్నారు. వానపోదులు అన్నీ ఉంటాయండి, దోసపోదు అయ్యి కూడా గొట్టండి తెచ్చండి. అవి అన్నీ పెడతానండి. ఇంతవరకు చేను కడికి వచ్చి చాలా మంది ఫోటోలు తీసుకున్నారు తారలు. అందుకోళ్ళు చక్కెరకాయల పొళ్ళు వచ్చి మనం పెట్టుకోండి. మనం తీసేసానండి తోటండి. చక్కెరకాయల పిల్లలు అంత చక్కెరకాయలు ఏమంటున్నాయి కూరగాయల్లో అన్నీ వేస్తానండి. మామిడి కోళ్ళు ఆడ ఉందని చేను, మామిడి చెట్లు ఉన్నాయి, ఇలాగ చేను ఉన్నాయి, అంట్లు ఉన్నాయండి అక్కడ. అన్నీ పట్టుకెళ్ళి అమ్ముతాను. ఎకరం ఎంత ఉంది అయితే ఇక్కడ? అదే 60-70 ఉందన్నాం కదా. 60-70 లక్షలే అంత రేట్ అండి. రెడ్లు అండి అంతే ₹1,00,00,000 కొనేస్తారు అలా రోడ్డు దగ్గర. రెడ్లు కొంటారా? రెడ్లు ఎక్కువ. అలా బయటికి వెళ్ళండి దుబాయ్ వెళ్ళి చేరండి వాళ్ళు బాగా. దుబాయ్ సంపాదించి కొంటున్నారా? డబ్బు అంటే లెక్కలేదండి. భూమి కొనడం మంచిదే కదండి. ఇది మీ పొయ్యి దీని మీదేనా? కర్రల పొయ్యా? ఉందండి, గ్యాస్ ఉందండి. లైన్ అయ్యాక పొయ్యి అట్టకూడదండి. అవునా? బోర్ వస్తుందా? బోర్ వస్తుందండి. అదే బోర్ ఉంది, పెద్ద బోర్. అదే ఇంకో బోర్ తాగుతా. ఈ వాటర్ తాగుతారు మీరు? ఇవే తాగేస్తాం. చాలా బాగుంటుంది. ఇక్కడ కళంక ఉంటుందండి వాటర్. అది కొట్టుకుంటూ వచ్చేద్దండి నీరు. అది నీరు వచ్చేద్ది. వాటర్ ఇదేంటి అది అక్కడ మరి బోర్ ఉంది, పెద్ద బోర్ అండి. బోర్ ఉంటుంది ఏది ఇదిగోండి. ఇక్కడ మొన్నదాకా నీళ్ళు పోతుంది, అదే బోర్. ఇది కప్పెట్టేసానండి. వాటర్ గుడ్డిపాలు అందేసి తోడెత్తి వచ్చేది. వీళ్ళ తోడుకుంటూ ఊరండి నీళ్ళు. అప్పుడు దిగేసానండి బోర్. అది అక్కడ పెద్ద బోర్ అండి. అది అసలు పెట్టేసి ఇలా తోడ. అది పంపు షెడ్. అదే ఇంజిన్ వేస్తున్నాం అండి. కరెంట్ అయినా సిరికొత్త అమ్మేసి మరి అయితే అన్నారు కదా శంకపూర్ ఇంజిన్. ముందు ఇప్పుడు ప్రభుత్వం అంతా బాగానే ఉందా? బాగా చేస్తుంది. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతుంది అంటారు కదా. మునిగిపోయి ఉంటే మా నట్టపాసారి ఇచ్చిపోతారండి. మనం అక్కడికి వెళ్ళి అన్న పడిపోయింది. అప్పుడు వానకాలం పడిపోయి పంటలు పోతే ఫోటో తీసుకుని నట్టపాసారి ఇచ్చిపోయారు. ఎకరానికి ఎంత అని ఇచ్చిపోయారు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు మురుగులు లేవు కదండి. మురుగు ఉంటే ఇస్తారు. అలా పళ్ళ పీలుగా ఉంటాయండి, అలా కొల్లు ఎరికేసి అయిపోతాయండి. ఇప్పుడు వీటి కాలాలు ఉన్నాయా? వీళ్ళ కాలువలు ఉన్నాయి. మీరు వేసుకున్నారా? గవర్నమెంట్ వేసింది? గవర్నమెంట్ కాలువలండి. పెద్ద కాలం ఉడుతుందండి. ఇలా మురికాలం నిలిపోతుంది. ముందుండేవి కదా కాలాల్లో? ముందు ఉన్నాయండి. అయితే బాగు చేసి ఊరు కాదండి ఎవడన్నా. బాగు చేసి ఊరు కాదు, అంటే పంచాయతీ వచ్చిందండి. బాగు చేయడం అంటే దాంట్లో చెత్త చెదారం చాండాలం పూడిపోద్దండి. మరి ఇప్పుడు బాగు చేస్తున్నారా? ఇప్పుడు బాగు ఇలాంటి చెట్లు వేస్తారండి. ఇలాంటి అంటే కొబ్బరి చెట్లు ఉంటాయండి, ఇరిగిపోయి దాంట్లో పడిపోతాయి. అందులో కాళ్ళు పడేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే పంచాయతీలు వచ్చి కూర్చుని బాగు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. ముందు చేసేవారు కదా. ముందు చేసి నూరా అంటే ఎవడో వచ్చి ఊరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ అండి అన్ని. వాళ్ళు ఎవరు వస్తారు చేయడానికి? మున్సిపాలిటీ కాదు, పంచాయతీ గవర్నమెంట్ లేబర్ వస్తారు. పంచాయతీ పనికి ఇచ్చారు కదా, వస్తారు. వాళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ పనికి వెళ్ళండి, మళ్ళీ పనిలోకి వెళ్తారండి. ఆ 300 వస్తే సోయాన్ని పోతారని 10 అది కాదు మరి. ఇప్పుడు ప్రతి చేనుకి కానీ పొలంకి కానీ పంపు అన్నీ వేస్తున్నారంట కదా. వాటర్ వేసుకోవాలండి అంటే ఇస్తారండి. నాకు తెలియదు, వేసేసానండి. సోలార్ వేసారేంటి? అప్పుడు మనకి సబ్సిడీ వస్తుందా నాకు తెలియదు. 50,000 పడిపెట్టి వేసేసాను. వేసేసి సబ్సిడీ వస్తుంది అన్నారు. వెళ్ళి అడిగితే వేసేసి ఏమన్నా వేయ ముందు ఇస్తామన్నారు. ఇప్పుడు పోయిందండి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పెడదామని చూస్తున్నాను. మనకి వస్తుందా మళ్ళీ? మళ్ళీ వస్తారండి. మరి ఈసారి సబ్సిడీ పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకోవాలండి, పెట్టుకుంటే వస్తుంది. అప్పుడు ఎట్టుకోంటే తెలిసినండి. అయిపోయి చెప్పారండి వేసిన కుర్రోడు. వేసిన కుర్రోడు చెప్పాడండి. అంతకుముందు ఎట్టుకుంటే సగం ఇస్తారండి. మనకి 50,000 అయింది అనుకోండి, 5,000 ఇస్తారు. ఇప్పుడు మరి గవర్నమెంట్ అన్ని వాటర్ అది బాగా అందిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూటమిది ఇప్పుడు నిజంగా అందిస్తున్నారా? కదండి మరి. కాకపోతే అబ్బో ఈ నెల తోడుకో మాకు బోధి లేదండి.
బోధు మురుగు బోధ ఉండేదండి కాలువ. ఊరి దగ్గర బోధు మొత్తం చెత్త చాండాలు వాడేశారు. ఆ చాలా మంది చెప్తే పెట్టుకుంటున్నాం, లేకపోతే ఇంటి మీద తోడుకుంటున్నాం. అది మనకి ఇంకా రైతుకి మనకి తెలిసిన నమ్మాలను మనం రైతు మనమే కొన్నాం. ఆయన ఎక్కువ శంకూరులో ఉంటాడు, మన మీద వెళ్ళిపోయి సొంత చేనులో చేస్తాం. అది నష్టం పరిహారం ఏమి వస్తే రైతు తెలిసిన రైతే కదన్నా మనం. వాటర్ కాట్లకి వాటర్ ఎన్ని పూటలు వస్తుంది? రోజుకి వస్తుందా? వస్తూనే ఉంటుంది. వస్తూనే ఉంటుందా? మనకి చేను తడుపుకోవాల్సినప్పుడు కావాల్సినప్పుడు మీరు ఆన్ చేసుకుంటాం. మునిగిపోతున్నాయంటే పైన కూర కట్టేస్తాను. రోజుకి ఎన్నిసార్లు తడపాలి? తడపక్కలేదు, నీళ్ళు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మళ్ళీ అక్కలేదండి, ఈ దాకా కూడా నీళ్ళు ఉంటాయండి. ఒకసారి నీళ్ళు వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? అలాగా వారం 10 రోజులు ఉంటుంది. ఎండకాయపోతే అన్నాలని ఉంటుంది, వాన వచ్చింది అనుకోండి అన్నాలని ఉంటుంది. ఇది కొంచెం మెరకేసానండి, అది నీళ్ళు ఎంత రోజు ఉంటాయండి. మెరకేసానండి పాజులు కానీ. మెరకంటే మట్టి అండి, మట్టి మట్టి వేసారా? అందుకని పాజులు కానీ వేసాను. ఆకుకూరలా ఉంది, గోంగూర. గోంగూర కదా? గోంగూర అన్ని పండి కన్నాలు పడిపోయింది ఆకుకి. మందు కొట్టాలండి. మందు కొడితే ఆడదండి. మిడతలో ఏం చేస్తాను కురికితే ఏం అవ్వదండి, చెడ్డం కాదు. మిడత కురుకుతుందండి, ఆకు. ఇది ఏ చెట్టు? ఇది కొబ్బరి చెట్టే కదా? అది జాయింట్ చెట్టు. మామిడి చెట్టు. మరి ఇవన్నీ పెద్దవి అయిపోతాయండి. తింటున్నారు ఇలా ఎన్ని కాయలు కాసేసి బెంగళూరు రోజు తినేస్తున్నాయి. కాయలు కోసి తినేస్తారు. ఇక మరీ దిగిపోయిందండి. అది ఇక్కడ మోటార్ కూడా ఉందా మీకు? మోటార్ లేదా? మోటార్ లేదండి, ఇక అన్ని బోరే. బోర్లు ఉన్నాయి, లోన్ ఉన్నాయండి. దీనికి మన కరెంటు బోర్ పెట్టుకొచ్చాను. కరెంట్ ఉందనుకోండి, ఇక్కడ ఫ్యాక్టరీకి ఎడతాడని మనం పిచ్చి నొక్కుంటే నీళ్ళు వచ్చారు. కరెంట్ ఎక్కువ వచ్చారు, పెట్టుకోవాలి మనం. అది